ఉగాది పండుగ సందర్భంగా మేము మా కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ పిల్లలకి దాదాపు 220 మందికి కొత్త బట్టలు ఇవ్వడంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా చేసినాము. ఈ పిల్లలతోటి ఇంత ప్రత్యేకంగా ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళని సొసైటీ చాలా దూరం పెడుతుంది. ఒక స్టిగ్మా ఉంది. మెంటల్లీ ఛాలెంజ్ పిల్లలంటే ఒక స్టిగ్మా, ఒక భయం ఉంది సమాజంలో. నేను ఒక ఎంపీగా అయినాక కూడా పార్లమెంట్లో వీరికి సంబంధించిన సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే వీళ్ళ కోసం ఒక ఆధార్ కార్డు లింకేజ్ కానీ ఏదైనా ఉంటేనే వీరికి పెన్షన్స్ రావడం కానీ, మానసిక వికలాంగులకు కూడా పెన్షన్ ఇస్తారు. అది రాకపోవడం వల్ల కూడా వీళ్ళకి హాస్పిటల్స్కి వెళ్ళిన కాడ ఆర్థిక భారం పడి సంస్థ కూడా ఎక్కువ చాలా కష్టపడాల్సి వస్తుంది. అట్లాంటి సమస్యలు ఏవైనా ఉన్నాయి మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్లో నేను మాట్లాడమే కాకుండా అక్కడ సెంట్రల్ మినిస్టర్స్ తోటి కూడా మిగతా ఎంపీస్ తోటి నా ప్రయత్నంగా నేను చేస్తాను. ఇక్కడ స్టేట్లో ఏమో మన ఎమ్మెల్యే గారు కడియం శ్రేయర్ గారు వీరికి ఉండాల్సిన సదుపాయాలు, గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ ఏమైనా ఉన్నా అవి వచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాము. ఏదైనా సొసైటీలో ఇంకా ఇంకా ఇప్పుడు పెరుగుతున్నాయి ఆటిస్టిక్స్ డిజార్డర్స్ అని చెప్పి చాలామంది మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు తయారవుతున్నారు. పేరెంట్స్ తెలుసుకోలేకపోతున్నారు. ఇంటెలెక్చువల్ పేరెంట్స్కే ఆటిజం పిల్లలు పుడుతున్నారు. ఇట్లాంటి చాలా సమస్యలపైన మనము దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక నార్మల్ లైఫ్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇవే కాకుండా స్పెషల్లీ ఛాలెంజ్ స్కూల్స్ ఉంటాయి చిల్డ్రన్ కోసము. ఇవన్నీ థెరపీస్, స్పీచ్ థెరపీస్ కానీ ఇతరత్రా కూడా ఇంకా గవర్నమెంట్ ఇవ్వాలి, ఎన్జిఓస్ ఇవ్వాలి. అట్లాగే మనలాంటి ఎవరైనా దాతలు ఉన్నప్పుడు వారు కూడా సహకారం కావాలి. ఇవన్నీ అయితేనే ఈ పిల్లల్ని మనం బాగా చూసుకున్న వాళ్ళం అవుతామని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఉన్న టైంలో పిల్లలతో స్పెండ్ చేయండి.